50 ఎకరాల్లో ఆదివాసీల పంటలను అధికారులు ధ్వంసం చేశారు. 20 ట్రాక్టర్లతో వరి, మిర్చి పంటలను తొలగించారు. ఎదురు తిరిగిన ఆదివాసీలు విల్లంబులు కారంతో ప్రతిఘటించారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దేవాలయ భూముల్లో పంట సాగు చేసిన ఆదివాసీల పంటలను ధ్వంసం చేసిన అధికారులు. 20 ట్రాక్టర్లతో వరి, మిర్చి పంట తొలగింపు. విల్లంబులు కారంతో ప్రతిఘటించిన ఆదివాసీలు. అధికారులు, ఆదివాసీల మధ్య ఉద్రిక్తత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 2308 ఎకరాల భూములు అగ్రహారంగా ఉన్నాయి. అందులో తొట్టిపంపు గ్రామానికి చెందిన ఆదివాసీలు 645 ఎకరాల్లో, గిరిజనేతరులు మరో 684 ఎకరాల్లో కౌలు సేద్యం చేస్తున్నారు. అయితే 1996-97 నుంచి ఆదివాసీలు కౌలు చెల్లించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్లో కొందరు ఆదివాసీ సేన ఉద్యమం పేరిట గిరిజనేతర రైతుల ఆధీనంలో ఉన్న దేవాలయ భూముల్లో పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో ఘర్షణలు జరగడంతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇరు వర్గాలతో చర్చించారు. ఎంజాయ్మెంట్ సర్వే జరిగే వరకు సదరు భూముల్లోకి 2 వర్గాల వారు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదివాసీలు వెంకన్న స్వామికి చెందిన అన్నదైవం ప్రాజెక్టు ఆయకట్టులోని సుమారు 50 ఎకరాల భూముల్లో సేద్యం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఆ పంటలను ధ్వంసం చేయాలని అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తెల్లవారుజామున వెళ్లి పంటలను తొక్కించేశారు.